నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ తరలింపు. కృష్ణలంక స్టేషన్లో వంశీ సుదీర్ఘ విచారణ. వైసీపీ నేత పాపాల పుట్ట బద్దలైందన్న టీడీపీ, సిట్తో దర్యాప్తునకు డిమాండ్. పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించాలన్న చంద్రబాబు, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా చర్యలకు సూచన. తెలంగాణ ఏఐసిటీలో మైక్రోసాఫ్ట్, గూగుల్ పెట్టుబడులు. ఎక్సలెన్స్ కేంద్రాల ఏర్పాటుకు సర్కార్తో అవగాహన ఒప్పందాలు. దిగ్గజ సంస్థల నిర్ణయంపై రేవంత్ రెడ్డి హర్షం. హైదరాబాద్లో స్టార్టప్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేస్తుందని వెల్లడి. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు. కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా అప్పుల్లో కూరుకుపోతోందని ఆందోళన. లోక్సభ ముందుకు నూతన ఆదాయ పన్ను చట్టం బిల్లు. సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరిన ఆర్థిక మంత్రి, ప్రతిపక్షాల వాకౌట్. అర్ధరాత్రి తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మోదీ భేటీ. వాణిజ్యం, H1B వీసాలు, రక్షణ రంగాలపై చర్చించే అవకాశం. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని తన నివాసంలో ఉన్న ఆయన్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని, కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారని అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై అరెస్టు చేశారు. కృష్ణలంక స్టేషన్లో సుదీర్ఘ విచారణ అనంతరం కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. నాటకీయ పరిణామాల మధ్య గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్ రాయదుర్గంలో అరెస్ట్ చేశారు. మొదట పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వంశీ భార్యకు నోటీసులు ఇచ్చారు. వంశీ ఇంటి వద్ద కూడా వాటిని అతికించారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో ఈ కేసును పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే కేసును సిఐడికి అప్పగించింది. ఈ ఘటనకు సంబంధించి 94 మందిపై కేసులు నమోదు చేయగా వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. సిఐడి ఇప్పటి వరకు 40 మందిని అరెస్టు చేసింది. అయితే ఫిర్యాదుదారు సత్యవర్ధన్ 2 రోజుల కిందట కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు విజయవాడ కోర్టులో అఫిడవిట్ వేశారు. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరై తనకు కేసుతో సంబంధం లేదని అఫిడవిట్ సమర్పించారు. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ నిర్ణయించినట్లు అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సత్యవర్ధన్ ను అపహరించారని, అతనికి ప్రాణభయం ఉందంటూ అతడి సోదరుడు కిరణ్, గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు వంశీ కదలికలపై నిఘా పెట్టారు. హైదరాబాద్ వెళ్లి రాయదుర్గంలోని తన అపార్ట్మెంట్లో ఉన్న సమయంలో అరెస్ట్ చేశారు. వంశీ అరెస్టు సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాయదుర్గం సమీపంలోని అపార్ట్మెంట్ లో వంశీ ఉండే ఫ్లాట్ లోకి వెళ్లి అరెస్టు విషయాన్ని తెలియజేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ కొద్దిసేపు పోలీసులతో ఆయన వాదనకు దిగారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యాలయంపై దాడి కేసులో కాదని ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్టు చేస్తున్నామంటూ వారెంట్ చూపారు. టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ ను బెదిరించిన విషయంలో కేసు నమోదైందని, తమతో రావాలంటూ వంశీకి పోలీసులు స్పష్టం చేశారు. డ్రెస్ మార్చుకుని వస్తారని చెప్పగా పోలీసులు అంగీకరించారు. కానీ దాదాపు గంట సేపు వంశీ బయటకు రాకుండా అరెస్టు సమాచారాన్ని కొందరు వైసీపీ నాయకులు, అనుచరులకు చేరవేశారు. మరోవైపు వంశీ అరెస్టు సమాచారాన్ని ఏపీ పోలీసులు ముందే రాయదుర్గం స్టేషన్ కు ఇవ్వడం సహా కేసు వివరాలను కూడా తెలియజేశారు. అనంతరం అరెస్టు చేసి విజయవాడ తరలించారు.
తొలుత భవానీపురం స్టేషన్లో వంశీని కాసేపు ఉంచిన పోలీసులు అక్కడి నుంచి కృష్ణలంక స్టేషన్ కు తరలించారు. మార్గమధ్యంలో వంశీ పలుమార్లు పోలీసులపై ఆగ్రహం ప్రదర్శించారు. వంశీపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అతని వాంగ్మూలం నమోదు చేశారు. వంశీ మరికొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏటూగా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం చేసినట్లు కేసు నమోదైంది. గన్నవరం మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లోనూ వంశీ నిందితుడిగా ఉన్నారు. మట్టి తవ్వకాల విషయంలోనూ మరో 2 కేసులు వంశీపై నమోదయ్యాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని ఆయన భార్య పంకజశ్రీ కలిశారు. హైదరాబాద్ నుంచి పోలీసుల వాహనాన్ని వేరే కారులో అనుసరించిన పంకజశ్రీని ఏపీ సరిహద్దులో పోలీసులు ఆపారు. వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. ఆమె నిరాకరించగా పోలీసులు వదిలేశారు. తర్వాత న్యాయవాదితో కలిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్లిన పంకజశ్రీ తన భర్తను కలిశారు. వంశీ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే రిమాండ్ రిపోర్టుతో కలిపి ఇస్తామని చెప్పినట్లు పంకజశ్రీ తెలిపారు. ఇంకా మనకి ఎఫ్ఐఆర్ సర్వ్ చేయలేదండి, ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. Notice only sections mentioned, not the grounds of arrest and on what cause he was arrested. అవన్నీ ఏం లేవు. మీరు లోపలికి వెళ్ళారు కదా స్టేషన్ లో, అడగలేదా? ఇప్పుడు అడిగాం కదా, అన్నీ ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. వల్లభనేని వంశీ పాపాల పుట్ట బద్దలైందని తెలుగుదేశం నేతలు అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన నోరు పారేసుకున్న వంశీకి సరైన గతి పట్టిందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి చట్టాన్నే కించపరిచారని ధ్వజమెత్తారు. వంశీ అరెస్టు సమయంలో గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఎవరెవరితో ఫోన్ మాట్లాడారో కాల్ డేటా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వంశీతో పాటు కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు జైలుకు వెళ్లే సమయం దగ్గర పడిందన్నారు. గత 5 ఏళ్లలో గన్నవరంలో వంశీ చేయని అరాచకం లేదన్న టీడీపీ నేతలు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైనే దాడికి దిగడం దారుణమన్నారు. చేసిన పాపాలకు వంశీ ఫలితం అనుభవించక తప్పదన్న నేతలు గత 5 ఏళ్లలో గన్నవరంలో జరిగిన మట్టి దందా, అక్రమ కబ్జాలు, దారుణాలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరతామని తెలిపారు. వంశీ వాడిన భాష, చేసిన నేరాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించి శాశ్వతంగా కటకటాల్లోకి నెట్టాలని డిమాండ్ చేశారు. మానవత్వం లేని మృగం అది. ఆయన వాడిన భాష ఒకటి, తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి అతను వాడిన భాష ఆ రోజే పనిష్ చేసి ఉండాలి. ఈ రోజు కూడా మళ్ళీ కంప్లైంట్ ని బ్లాక్ మెయిల్ చేసేసి విత్డ్రా చేయించావు. ఈ రోజు అనుభవిస్తావు. నేను ఒక మాట మాట్లాడతా. సంకల్ప సిద్ధి ఒక చైన్ మార్కెట్ 16,000 మంది కుటుంబాలని నాశనం చేసింది. వాళ్ళ దగ్గర 50 కోట్లు 60 కోట్లు తీసుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన దుర్మార్గుడు నువ్వు ఈ రోజు అరెస్ట్ అయినావు. నా ఉద్దేశం ఒక కేసు అరెస్ట్ కాదు, ఇది మొత్తం నీ బ్యాక్గ్రౌండ్, నీ బతుకు, నీ వెనకుండే దుర్మార్గాలు, మోసాలు, అన్నిటి మీద ఒక సిట్ వేయాలా. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం పర్యాటక రంగంలో 20% వృద్ధి రేటు, యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో హోమ్ స్టేలు, మండువా లోగిళ్లు అందుబాటులోకి తేవాలన్నారు. మెగా ప్రాజెక్టుగా శ్రీశైలం అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. తిరుపతి, విశాఖ, అమరావతి, రాజమహేంద్రవరం, శ్రీశైలంలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచ్, క్రూయిజ్ టూరిజం అభివృద్ధి చేయాలన్నారు. ఏపీలో హోటల్స్ ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులకు ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. గండికోట, సూర్యలంక, లంబసింగి, అరకు, రాజమండ్రి, బ్రిడ్జి లంకల్లో టెంట్ సిటీల ఏర్పాటు, చేనేత, హస్తకళలు, అరకు కాఫీకి ప్రాచుర్యం కల్పించేలా కేఫేల ఏర్పాటు చేయాలని సూచించారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, శిల్పారామాల్లో ఆడిటోరియంలు నిర్మించాలని ఆదేశించారు. ఉండవల్లి, సీతానగరం, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని కొండలపై ట్రెక్కింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్ర సహకారంతో చేపట్టే అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఏఐ సిటీలో భాగస్వామ్యం కావడానికి 2 దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు ఏఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏఐ ఎక్సలెన్స్ కేంద్రాల ఏర్పాటుతో హైదరాబాద్లో స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం కావడం సహా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పశ్చిమ భాగానికే పరిమితమైన ఐటీ కారిడార్ను మహానగరానికి నలువైపులా విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రధాన రహదారిపై కందుకూరు సమీపంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తోంది. బాహ్య వలయ రహదారి, ప్రాంతీయ వలయ రహదారులను ఫ్యూచర్ సిటీకి అనుసంధానించేలా పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఫ్యూచర్ సిటీలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మేరకు 200 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ చర్యలు చేపట్టింది. తాజాగా ఏఐ సిటీలో కృత్రిమ మేధ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు ముందుకొచ్చాయి. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ప్రభుత్వంతో ఏఐ సెంటర్ ఏర్పాటుపై ఎంఓయూ కుదుర్చుకున్నారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అత్యాధునిక కార్యాలయంలో మరో 5,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ రాబోయే ఏళ్లలో ఏఐ వృద్ధికి 15,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్తో కలిసి 500 ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధపై ప్రత్యేక పాఠ్యాంశాలు బోధిస్తున్నామని, నూతన కార్యాలయం వల్ల ఎన్నో అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహంగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ ఎంతో కీలక భూమిక పోషిస్తుందన్న సీఎం దాన్ని అందిపుచ్చుకునే విధంగా హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. I'm happy to share that this new facility and expansion by Microsoft will generate thousands of high-value jobs, empowering our youth. Microsoft and State Government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools and global network. This center will develop cloud-based AI infrastructure, including an AI knowledge hub. మరో దిగ్గజ సంస్థ గూగుల్ సైతం ఏఐ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యవసాయం, విద్య, రవాణాతో పాటు ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ కేంద్రాలు తోడ్పాటునందించనున్నాయి. అంతర్జాతీయ స్థాయి కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ సిటీలో ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావడంతో పెద్ద ఎత్తున అంకుర పరిశ్రమలు, పెద్ద ఐటీ కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ ప్రీ బడ్జెట్ నిధుల కేటాయింపుపై చర్చించిన వారు రీజనల్ రింగ్ రోడ్ డిపిఆర్, 3D డిజైన్ల పనులు వేగవంతం చేయాలని సూచించారు. వాటికి నిధుల కొరత లేదన్నారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నాక్ సెంటర్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులోని గిరిజన యువతకు ఉపాధి కల్పించి వారికి చేయూత ఇచ్చేందుకు నాక్ ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్లు భవనాల శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించి అవి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ చట్టం నిధులతో స్థానికంగా పనులు చేపడుతున్న విషయాన్ని ఆ ప్రాంత నేతలు, ప్రజలకు చెప్పే బాధ్యత R&B అధికారులపై ఉందని భట్టి తెలిపారు. కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి R&B శాఖ ఏర్పాట్లు చేస్తున్నందున ఏవియేషన్ రంగానికి ప్రోత్సాహకం ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరగా డిప్యూటీ సీఎం అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపటం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బడ్జెట్పై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ఆమె బడ్జెట్లో ఏ ఒక్క రాష్ట్రానికి పెద్దపీట వేయలేదన్నారు. తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారన్న కాంగ్రెస్ ఎంపీల ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రి బడ్జెట్కు ముందు అన్ని రాష్ట్రాలను సంప్రదించడం సహా పీఎం గతిశక్తి ద్వారా రాష్ట్రాల మధ్య అసమానతల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పునర్విభజన చట్టంలో లేకున్నా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్లో ఇండస్ట్రియల్ నోడ్ మంజూరు చేశామని గుర్తు చేశారు. సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు కేటాయించామన్నారు. 2014 నుంచి 2605 కిలోమీటర్ల మేర హైవేల నిర్మాణం జరిగిందన్న మంత్రి భారతమాల కింద
4 గ్రీన్ఫీల్డ్ కారిడార్లు నిర్మించామని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలో రైల్వేలకు 5,337 కోట్లు కేటాయించామని చెప్పారు. 2014 నుంచి 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్లు నిర్మించామన్నారు. తెలంగాణకు 5 వందే భారత్ రైళ్లు కేటాయించామన్న నిర్మల 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నామని చెప్పారు. PMAY కింద పట్టణాల్లో 2 లక్షల ఇళ్లు నిర్మించామని వివరించారు. జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఏపీ విభజన జరిగినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రస్తుతం కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా అప్పుల్లో కూరుకుపోతోందని పేర్కొన్నారు. At the time of reorganization, Telangana was revenue surplus. I'm sorry to say I'm not picking on any one state. Every state has its issues. But today, the debt that Telangana is in, despite the measures taken by the central government, 2,700 crores provided for this backward district development for 9 districts, all Telangana. Srimati Indira Gandhi had contested Medak constituency. She won from Medak, represented that constituency. But who has given the first railway station for Medak? Prime Minister Modi. Who has helped revive that Ramagundam, sir? Prime Minister Modi. The capacity of Ramagundam, sir, after the revival is 12.7 lakh metric tons. No state has been ignored under Prime Minister Modi. అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మరికొన్ని గంటల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన వేళ మోదీ ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా దిగుమతి చేసుకునే అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 25% సుంకం భారత సంస్థలపై కూడా ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో భేటీలో వాణిజ్యం, అక్రమ వలసలు, H-1B వీసాలు, రక్షణ, సాంకేతిక రంగాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై మోదీ చర్చిస్తారని తెలుస్తోంది. లగ్జరీ కార్లు, బైకులు సహా పలు వస్తువులపై ఇప్పటికే సుంకాలను తగ్గించిన విషయాన్ని మోదీ ట్రంప్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్, మెడికల్, సర్జికల్ పరికరాలు, రసాయనాలు సహా మరిన్ని రంగాల్లో సుంకాల తగ్గింపునకు సిద్ధమవుతున్న విషయాన్ని ట్రంప్తో చర్చల్లో మోదీ ప్రస్తావిస్తారని తెలిసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమైన అమెరికా జెలెన్స్కీకి కీలక సూచనలు చేస్తోంది. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇచ్చేది లేదని స్పష్టమైన సంకేతాలు పంపింది. అలాగే రష్యా స్వాధీనం చేసుకున్న అన్ని భూభాగాలను తిరిగి దక్కించుకోవాలని, ఆశను వదులుకోవాలని ఉక్రెయిన్కు సూచించింది. అంతర్జాతీయ మద్దతుతో చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి సిద్ధం కావాలని ఉక్రెయిన్కు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ స్పష్టం చేశారు. బ్రసెల్స్లో ప్రసంగించిన హెగ్సేత్ ఉక్రెయిన్ రక్షణ కోసం ఐరోపా దేశాలు ఆర్థిక, సైనిక సహకారం అందించాలని కోరారు. శాంతి దళాలను కూడా పంపాలని సూచించారు. శాంతి దళాలు అమెరికా బలగాలు ఉండబోవని స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని 5 పౌల్ట్రీ ఫామ్స్లో సోకిందని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. బయోసెక్యూరిటీ జోన్లుగా ఈ ప్రాంతాల్ని ప్రకటించామని తెలిపారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లకు పంపామన్న ఆయన బర్డ్ ఫ్లూ అంశాలపై దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేస్తున్నామన్న ఆయన తెలంగాణ నుంచి వచ్చే కోళ్లను ఏపీకి రాకుండా నిలిపివేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని సెన్సిటివ్ జోన్గా ప్రకటించామన్నారు. 9 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని కూడా పరిశీలనలో పెట్టామన్నారు. ఆ తరువాత ప్రాంతాల్లో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదన్నారు. ఇళ్లలో పెంచుకునే కోళ్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పిన మంత్రి బర్డ్ ఫ్లూ ఏపీలో మనుషులు ఎవరికీ సోకిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లోని మొయ్యినాబాద్ మండలం తొలకట్ట ఫామ్ హౌస్లో కోడిపందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొయ్యినాబాద్ పోలీసులు మాదాపూర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. కోడిపందాల నిర్వహణపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫామ్ హౌస్ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు శ్రీనివాసరెడ్డి చెబుతుండగా అందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత పోలీసులు జరిపిన దాడుల్లో మొత్తం 61 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద 30 లక్షల నగదు, జూద క్రీడలో ఉపయోగించే ₹1 కోటి విలువైన బెట్టింగ్ కాయిన్స్, 50 కార్లు, 80 పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు.
అటు తోల్కట్టలో జరిగిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసుల నోటీసులకు పూర్తి వివరణ ఇస్తానని, విచారణకు సహకరిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రకటన వెలువరించిన ఆయన 2018లో తాను కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలను మేనల్లుడు జ్ఞాన్దేవరెడ్డి చూసుకుంటున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ లేదని, కేవలం మామిడి, కొబ్బరి తోట, పనివారి కోసం 2 గదులు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. తన ప్రమేయం లేకుండానే తోటను వర్రా రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చినట్లు నిన్నటి ఘటన తర్వాత జ్ఞాన్దేవరెడ్డి చెప్పినట్లు పోచంపల్లి చెప్పారు. వర్రా రమేష్ కుమార్ రెడ్డి కూడా మరొకరికి కౌలుకు ఇచ్చినట్లు నిన్నటి వరకు తన దృష్టికి రాలేదన్నారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నిన్ననే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. భూమి యజమానిగా పోలీసులు తనకు నోటీసు ఇచ్చారని, దానికి పూర్తిగా వివరణ ఇస్తానని తెలిపారు. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను హైడ్రా కొనసాగిస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దేవరయాంజాల్ గ్రామంలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ను నేలమట్టం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని దేవరయాంజాల్ గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై హైడ్రా ఈ మేరకు చర్యలు చేపట్టింది. రాజకీయ అనిశ్చితి నెలకొన్న మణిపూర్లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఆదివారం మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక వరకు బీరేన్ సింగ్ను తాత్కాలిక సీఎంగా ఉండాలని గవర్నర్ కోరారు. మణిపూర్లో ఘర్షణలపై కేంద్రానికి గవర్నర్ పంపిన లేఖలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తేనుంది. ఈ మేరకు ప్రతిపక్షాల నిరసనల మధ్య ఐటీ బిల్లు 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను కొత్త బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను సీతారామన్ కోరారు. అటు బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం బిల్లును ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదించింది. కాసేపటికే లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది. విపక్షాల నిరసనల మధ్య వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ మేధా విశ్రమ్ కులకర్ణి జేపీసీ నివేదికను ప్రవేశపెట్టారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని నివేదికను సభలో ప్రవేశపెట్టడం అప్రజాస్వామికమని అన్నారు. జేపీసీ నివేదికను ఫేక్ రిపోర్టుగా అభివర్ణించారు. వెంటనే నివేదికను వెనక్కి తీసుకుని మళ్లీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. డీఎంకే, ఆప్ ఎంపీలు కూడా జేపీసీ నివేదికను తప్పుపట్టాయి. విపక్షాల ఆరోపణలను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. సభను తప్పుదో పట్టించవద్దన్న ఆయన నివేదికలో ఏ ఒక్క భాగాన్ని తొలగించలేదన్నారు. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. జేపీసీ నివేదికను నిరసిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అటు నివేదికను జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల అభిప్రాయాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వారి సూచనలన్నీ నివేదికలో పొందుపరిచామని చెప్పారు.